అందంగా ఉండటం వేరు, అదృష్టం ఉండటం వేరు. లక్ ఉన్నప్పుడు కాసింత తక్కువ అందం ఉన్నా పర్లేదు కానీ, అందంగా ఉన్న లక్ లేకపోతే మాత్రం అంతే సంగతులు. గ్లామర్ షో అంతా సోషల్ మీడియాకి అంకితం. ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఈ ఫార్ములా అప్లై అవుతుంది ఇప్పుడు. ఉన్న అందాన్నంతా వాళ్ళు సోషల్ మీడియాకే దారపోస్తున్నారు. అందం ఉన్న అదృష్టం లేని హీరోయిన్లలో అందరికంటే ముందొచ్చే పేరు రాశిఖన్నా. పాపం తెలుగులో మీడియం రేంజ్ హీరోలందరితోనూ జోడీ కట్టారీమే. అప్పుడప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్లతోనూ నటించారు. కానీ లక్ మాత్రం లేదు. అందుకే చేసేదేం లేక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన శాలిని పాండే ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో మెప్పించింది లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సింగిల్ సినిమా వండర్ లా మారిపోయారు ఈ బ్యూటీ. అప్పటి నుంచి ఇన్స్టా, ట్విట్టర్ అంటూ తేడా లేకుండా ఫోటో షూట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు శాలినికి కలిసొచ్చింది ఏమీ లేదు. నన్ను దోచుకుందు వట్టే సినిమాతో పరిచయమైన నభా నటేష్, సాయి ధరమ్ తేజ్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో జోడీ కట్టారు. కానీ ఈమె కోరుకున్న బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభులో నటిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫోటో షూట్ చేస్తూనే ఉంటారు. ఎంత గ్లామర్ షో చేసినా ఛాన్సులు అయితే రావట్లేదు. పాపం హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి కూడా సోషల్ మీడియాకే అంకితం అయిపోతున్నారు. గతేడాది శర్వానంద్ తో నటించిన మనమే కూడా ఫ్లాప్ అవ్వడంతో కృతి శెట్టి వైపు చూడటమే మానేశారు మేకర్. దాంతో చూసేలా చేసుకోవడం కోసం గ్లామర్ షో భారీగా చేస్తున్నారు ఈ బ్యూటీ. కానీ కాలమే కలిసి రావట్లేదు. మరి ఈ బ్యూటీస్ గ్లామర్ షో కెరీర్ కు ఎప్పుడు ఉపయోగపడుతుందో చూడాలిక.